ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించినట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్టంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్టంలో 4,14,20,935 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తుదికీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇక వార్తల్లోని వివరాలు. అమెరికాలో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొని రాష్టంలో పెట్టుబడులకు అనుకూలతలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, And this is what you will see happening in Andhra Pradesh in the next 9 months. Being a new state, Andhra Pradesh is presented with a unique opportunity, and that opportunity is to decentralize development and not center development around one city or one ecosystem. Way back in 2014, Mr. Naidu had a clear vision of which district should do what, and that's why Kia came to Anantapur, TCL, Foxconn came to Chittoor and Nellore, and we had Amravati as our capital. And from day one, I strongly believe that Visakhapatnam should be our IT capital. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,20,935కి చేరిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2025కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ముసాయిదా జాబితా వివరాలను వివేక్ యాదవ్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నాటి నుండి రాష్టంలో 19,048 మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. వచ్చే నెల 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ కోసం రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. 2025 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించినట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవాలయాలకు నెయ్యి సరఫరాపై వివిధ డైరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో విజయవాడలో నిన్న మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1500 టన్నుల నెయ్యి సంవత్సరానికి మన రాష్ట్రంలో తిరుమల కాకుండా మిగిలిన ఆలయాలకి అవసరమవుతుంది అని చెప్పి ఒక అంచనాన్ని తీసుకోవడం జరిగింది. దేవాలయాల డైరీల నుంచి నేరుగా నెయ్యి కొనేటువంటి దానిలో నెయ్యి సరఫరా విషయంలో సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు సీనియర్ అధికారుల్ని, సాంకేతిక నిపుణులతోటి ఒక ఉన్నత కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం. 15 రోజుల్లో నివేదిక తెప్పించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తుదికీని విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి వివరాలు పొందవచ్చని సూచించారు. రాష్ట ప్రభుత్వం ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు 2 విడతలుగా టెట్ నిర్వహించింది. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించింది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత తుదికీ విడుదల చేసింది. రాష్టంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, ఎక్కడైనా సరే చట్టం ఉల్లంఘించడానికి కోసమో లేకపోతే అన్యాయంగా ఒకరిపైన దాడి చేయడానికో ఎవరైనా మానసికంగా సిద్ధమైతే మాత్రం వాళ్ళకి కూడా అదే పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము చట్టపరంగా తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలి. పరస్పరంగా గౌరవించుకునే విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో తగు చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీలో అర్హులైన యువత నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులు సొంత వ్యాపారాలను చేసుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. ఈ పథకం కింద రుణం తీసుకునే వారికి 30% పైగా కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని కలెక్టర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా తిరుపతిలో రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. తద్వారా ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడవచ్చని సూచించారు. భారతీయ విజ్ఞాన మండలి సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్ 2024 రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల గోడపత్రికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు క్విజ్, పోస్టర్, రీల్స్ విభాగాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 20, 21, 22 పాఠశాల స్థాయి పరీక్ష, డిసెంబర్ 6న జిల్లా స్థాయి, డిసెంబర్ 30న రాష్ట్ర స్థాయి పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 15 లోపు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సు ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ప్రసన్నకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, పూర్తి చేసిన వాటిని 18న సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు లేదా దానికి సమానమైన ఏదైనా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ, రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్ గుంటూరులలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో 40 సీట్ల చొప్పున ఉన్నాయని వివరించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన జనజాతీయ గౌరవ్ దివస్గా నిర్వహించనున్నామని పార్వతీపురం గిరిజన సమీకృత అభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజనుల మౌలిక వస్తుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం క్రింద అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గ్రామస్తుల అవసరాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ సహా ఐరోపాలోని 8 దేశాల్లోని మొత్తం 13 నగరాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. వచ్చే నెల 9 నుంచి డిసెంబర్ 21 వరకు ఆయా నగరాల్లో కళ్యాణోత్సవాలు జరుగుతాయని వివరించారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, క్యాజువల్ న్యూస్ ఎడిటర్గా పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసించే అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆఫ్లైన్ విధానంలో వచ్చే నెల 5వ తేదీలోపు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి పంపించవచ్చని సూచించారు. అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లాలో పార్ట్ టైం న్యూస్ కరస్పాండెంట్లుగా పనిచేసేందుకు స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో వచ్చే నెల 8వ తేదీలోపు దరఖాస్తులను విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి పంపవచ్చని, అలాగే మరిన్ని వివరాలకు 9460674057 నెంబర్ను సంప్రదించవచ్చని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 4,14,20,935 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తుదికీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.